మరి ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంట్లో మరి రఘురామరెడ్డి గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ మరి అందరూ కూడా రైతులకు కూడా రైతు భరోసా కింద ఇప్పటికి దాదాపు 97% మందికి కూడా మరి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 68,99,000 మంది రైతులుంటే ఇప్పటికి దాదాపుగా 66 లక్షల మందికి కూడా మరి రైతు భరోసా అందింది. మరి దీంట్లో ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని కూడా మరి 8 ఎకరాల వరకు వచ్చింది. వాళ్ళకు కూడా మరి 13 తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి మిగతా వాళ్ళకు కూడా వేయడం జరుగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకు కూడా వేసేవాళ్ళమే మనం గమనించాం. మొన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా పుల్లలు పెట్టారో కూడా మనం చాలా స్పష్టంగా చూసాం కూడా టీవీలలో. వాళ్ళే కావాలని ఒక అభ్యర్థితో వెళ్ళి ఆ వేణుగోపాలను ఒక పిల్లగాడితో వెళ్ళి మరి ఎలక్షన్ కమిషన్ దగ్గర మరి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి ఇలా రైతులకు డబ్బులు పడే వాటిని నోటికడెత్త కొట్టిన చరిత్ర మరి వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ వారిదని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా అధికారంలోకి వచ్చి దాదాపు 150 రోజులు దాటింది. మరి 150 రోజులలో కూడా మనం 6 గ్యారెంటీలు మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి 6 గ్యారెంటీ స్కీములు కూడా అమలు చేయడానికి ముందుకొచ్చింది. మరి స్థూలంగా 6 గ్యారెంటీలు అయినా కూడా సూక్ష్మంగా చూసుకున్నప్పుడు 13 గ్యారెంటీలు. మరి ఈ 6 గ్యారెంటీలు దాదాపు ఇప్పటికి కూడా ఒక 5 గ్యారెంటీలు అమలైనాయి. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 500 రూపాయల ఫ్రీ గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల పవరు, అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు కూడా మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రాథమికంగా 3,000 ఇళ్ల చొప్పున ఇవ్వడం అనేది, అదేవిధంగా ఇట్లా రకరకాలుగా మరి ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షల రూపాయలకు పెంచే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మిగతా ఉన్నటువంటి గ్యారెంటీలు ఏవైతుందో అవసరం వస్తే ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి మరి మిగతా గ్యారెంటీలను కూడా దశల వారికి ఏర్పాటు చేస్తామని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. చాలామంది చవకలే పేలుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. 10 సంవత్సరాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించింది. మరి ఇలా వాటిని రిపేర్ చేయడానికి కూడా ఇవాళ చాలా టైం పడుతుంది. మరి ఆ రోజు 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 13,000 కోట్ల మిగులు బడ్జెట్తో వచ్చింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ 3,913 కోట్ల రూపాయలు ఇవాళ లోడ్ బడ్జెట్ తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది మొన్న. మరి ఇవాళ వాటి అన్నిటి పూరించుకుంటూ సెట్ చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఇవాళ అన్ని స్కీములకు ఇవాళ దాదాపుగా ఈ 5 నెలల కాలంలో 70,000 కోట్ల రూపాయలు ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో ఖర్చులు పెట్టడం జరిగింది. మనం చూసాం గత బీఆర్ఎస్ సర్కారు 10 సంవత్సరాల పాలనలో మరి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 7 లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేయడానికే మరి ఇప్పటికీ సంవత్సరానికి చూసుకుంటే ఒక 70,000 కోట్ల రూపాయలు కిస్తీల రూపంలో అయితే వడ్డీల రూపంలో అయితే కట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇప్పటికీ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ సుమారుగా ఒక 30,000 కోట్ల రూపాయలు కట్టింది. అంటే వీళ్ళు చేసినప్పుడు మనం కట్టడం సరిపోతుంది. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు మాత్రం లేస్తే మీకు శాతకాంగుడు దిగిపోండి. అంటే మీరు 10 సంవత్సరాల కాలంలో చేయలేంది మేము 5 నెలలు చేస్తుంటే మీకు కంట్ల మడుపా? ప్రజలకు బాగు చేస్తుంటే మీకు ఏంది? అన్నం అరగట్లేదా? తిన్నది అరగట్లేదు ఏంది? అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల కోసం ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల ప్రభుత్వం, బడుగు బలైన వర్గాల ప్రభుత్వం. ఈ పార్టీ ఉంటే మేము అగ్రహంలో దోసుకోవడానికి కానీ దాచుకోవడానికి కానీ మాకు అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దిగువాలి. ప్రజల కోసం వాళ్ళు చేసింది లేదు. ఇవాళ ఏం చేసిండు కేసీఆర్? అల్లుండి అమ్మాని చేసిండు, బిడ్డను బెల్లాన్ని చేసిండు, కొడుకుని కోటీశ్వరం చేసిండు. ఇవాళ ఆయన కుబేరులాగా కూర్చున్నాడు అక్కడ. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ స్కీములన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళ జేబులు ఇవ్వడానికి తప్ప ఏమి లేవని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఆగస్టు 15 లోపల కూడా ఖచ్చితంగా 2 లక్షల రూపాయలని ఏకకాలంలో మొత్తంలో కూడా మేము ఇస్తామని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మనం గతంలో చూసాం బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. వచ్చిన తర్వాత 1,00,000ని 4 భాగాలు చేశారు. పాతికే మొదటి పాతికే మూడో పాతికి వచ్చే లోపల మళ్ళీ వడ్డీతోటి తడిచిపోయి మరి అది ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నట్టే ఉంది తప్ప మనది ఎక్కడ కూడా ఉపయోగం లేదు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అయిపోయింది. ఇక ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ టీఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నారు. జాతీయ పార్టీని ఏమైంది? ఇలా సతికల పడదు. ఇలా మహారాష్ట్రలో కూడా లేని పరిస్థితి వచ్చింది. అక్కడ మహారాష్ట్రలో ఒక కార్పొరేటర్ని, ఎన్సీపీ కార్పొరేటర్ని 10 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకోండి ఆయన. ఇవాళ ఎవరు లేరు. బీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ పరిస్థితికి వచ్చింది. వాళ్ళకే ఏం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పెట్టండి సార్ ఒక అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి కూడా మనం వింటున్నాం. ఇవాళ బీఆర్ఎస్లో తెలంగాణ ఆత్మే లేదు కదా. ఎక్కడి తెలంగాణ వాదం ఆత్మ? 2001 నుంచి 2014 అధికారం వచ్చేంత వరకేమో మాది రాజకీయ ఉద్యమ పార్టీ అంటాడు. 2014 నుంచి 2023 డిసెంబర్ నవంబర్ వరకేమో మాది పంక్తు రాజకీయ పార్టీ పై మేము రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అటు ఉద్యమ పార్టీ అంటే అధికారం ఉంటేనేమో రాజకీయ పార్టీ, అధికారం లేకుండా ఉద్యమ పార్టీ. ఇది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ డ్రామాలు. ఇక బీజేపీ వాళ్ళు చూసినట్టయితే బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ చేయలేదు. ఎంతసేపటికి మతాల మధ్య కులాల మధ్య స్విచ్ పెట్టాలి, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య స్విచ్ పెట్టాలి. దక్షిణ భారతదేశంలో ఆటలు తాగట్లేదు కాబట్టి దక్షిణ భారతదేశంలో ఏదో స్విచ్ పెట్టాలి.
ఇలా రాముడిని కూడా రాజకీయాల్లో గుంజినటువంటి నీచమైన చరిత్ర ఇలా బీజేపీ అని మీరు చాలా స్పష్టంగా తెలియజేసుకోవాలి. ఇలా మనం అస్సాంలో చూసాం, మణిపూర్లో చూసాం, మరి చాలా చోట్ల మహిళలకు మరి అన్ని రకాలుగా వాళ్ళు హింసించినా కూడా మరి వాళ్ళు ఏం మన పట్టనట్టు ఉన్నారు. ఇవాళ పరిస్థితి చూస్తున్నాం మనం. ఇలా వాళ్ళు బేటీ బచావో బేటీ పడావో ఎక్కడ బచావో ఎక్కడ పడావో నాకు అర్థం కావట్లేదు. ఇలా మహిళల్ని హింసిస్తున్నారు. అనగదొక్కిన చరిత్ర ఇలా బీజేపీది. ఇవాళ పేరు వేసి చేస్తే మతం గురించి చెప్పడం, చేసిన అభివృద్ధి ఏం లేదు కదా చెప్పుకోవడానికి, కాబట్టి మతం గురించి చెప్తున్నారు. ఇవాళ భారతదేశం చాలా చైతన్యవంతమైంది. మతాలు కుల అంటే ఎవరు ఓట్లేసే పరిస్థితి లేరు. నువ్వు చేసిన అభివృద్ధి చెప్పాయి, నువ్వు చేసిన అభివృద్ధి చెప్తే ఓట్లేస్తారు. ఇలా తెలంగాణలో ఏం జరిగింది? కేసీఆర్ మొత్తం ఎత్తులు చెప్పిండు, కర్రు కాల్చి వాత పెట్టారు, ఇంట్లో కూర్చోబెట్టారు. కూర్చుంటుండా లేదు, ప్రభుత్వం పడిపోదు, ప్రభుత్వం పడుతుంది. ఈ ప్రభుత్వం పడిపోదు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరో 10 సంవత్సరాల పాటు కూడా అధికారంలోకి ఉంటుంది. బీజేపీ చెప్పినట్టు హామీలు కూడా అన్ని దోక. భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూటా పార్టీ బీజేపీ అంటే చాలా స్పష్టంగా చెప్తున్నా. వీళ్ళు ఎప్పుడు కూడా ఉండదు. ఇక కేసీఆర్ గారు మన బీజేపీ వారు కొత్త పద్ధతి పెట్టారు. ఇవాళ ఏంది? డీఫేక్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం, ఢిల్లీ పోలీసులు వచ్చి హైదరాబాద్లో అరెస్ట్ చేయడం. అంటే సిబిఐ అయిపోయింది, ఈడీ అయిపోయింది, ఐటీ అయిపోయింది. ఇప్పుడు ఇక పోలీసులు స్టార్ట్ అయ్యారు. అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడింది తప్ప బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు పాపం గడవట్లేదు. మనకు తెలుసు, మన అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ వారు ఏం చేశారు? బీఆర్ఎస్ కోట్లు వేశారు. ఇప్పుడు పార్లమెంట్కి ఏం మాట్లాడుకుంటున్న వాళ్ళు మళ్ళీ బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేయాలి. అంటే ఎంత తోడు దొంగలు. ఖచ్చితంగా బీజేపీకి బీఆర్ఎస్ అనేది బీ టీమ్. ఇది అందరూ తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళు బయట నేను చాలా డిబేట్లో, దాదాపు 200 డిబేట్లో పాల్గొన్న అన్ని ఛానల్లో. ఎక్కడ చూసినా కానీ బీజేపీ వారు బీఆర్ఎస్ వారు కలిసి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ బీజేపీకి కానీ మరి బీఆర్ఎస్ కానీ బుద్ధి చెప్పాల్సి వస్తుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇది చాలా ఈ దేశం అందరిది. హిందూ, ముస్లిం, సిక్కులు, మైనారిటీలు, జొరాస్ట్రియన్లు, క్రిస్టియన్ అందరూ ఉండే దేశం. మరి ఇట్లాంటి దేశాన్ని అందరూ పాలించాలి. ఎవరైనా అధికారంలోకి రావచ్చు. ఇది మతాల ప్రాతిపదికన విభజించాలంటే కుదరదు. మన రాహుల్ గాంధీ నాయకులు కూడా చేశారు. భారత జోడయాత్ర చేశారు, తర్వాత భారత న్యాయయాత్ర కూడా చేశారు. అదేవిధంగా మన పాంచినాయ 25 గ్యారెంటీ తోటి కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా దానికి పూర్తిగా వెళ్ళారు. అక్కడికి కూడా మరి అట్లాంటి కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారు చేశారు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చూసుకున్నట్టయితే వచ్చిన కాడి నుంచి కూడా రోజుకు 18 గంటలు పనిచేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కానీ, ఆయన మంత్రివర్గం కానీ, ఇక్కడ మన ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి గారు కానీ, మరి బట్టి గారు కానీ, తుమ్మల గారు కానీ, మా రేణుకా చౌదరి గారు కానీ అందరూ కూడా రోజుకు 18 గంటలు పనిచేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలబెడుతున్నారని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి ఇలా మన ముఖ్యంగా మన పార్లమెంట్ చూసుకున్నట్టయితే మన పార్లమెంట్లో దాదాపు 16,09,013 ఓట్లు ఉన్నాయి. మరి దీంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ గెలిపిస్తుందని కోరుకుంటున్నాను. గతంలో కూడా మనం 7 అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్టయితే మా పాలేరు నియోజకవర్గంలో ఉంటుంది, మా ఊరు గోళ్లపాడు. మరి ఖచ్చితంగా ఈసారి దాదాపు 3 లక్షల పైచిలకు మెజారిటీ వస్తుందని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. దేశంలోనే ఇలా పార్లమెంట్, ఖమ్మం పార్లమెంట్ ప్రజలంతా చూస్తున్నారు. అంత మెజారిటీ వస్తుందని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.